guys, welcome back to my channel. It's me Gayatri. Welcome to one more vlog. సో ఫస్ట్ అయితే నేను ఒక వడ్డానం చూపించాను కదా, సో అదైతే నేను మీషో నుంచి తీసుకున్నాను. 450 ఆ ప్రైస్కి పడింది మంచిగా. సో ఈ వ్లాగ్లో అయితే మా అన్న పెళ్ళి సందడి మొత్తం చూపిస్తాను. సో పర్టికులర్గా ఇలా హల్దీ, మ్యారేజ్, రిసెప్షన్ అలా ఏం పెట్టలేదు, మొత్తం కలిపి ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాము. వై బికాస్ నేను లివింగ్ ద మూమెంట్లో మంచిగా ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎక్కువ వ్లాగ్ అయితే తీయలేదు. సో ఇంటికి వచ్చేసాక అక్కడ అమ్మవారికి సంపూజ అవుతుందన్నమాట, ఎవరి ట్రెడిషన్స్ వాళ్ళది అన్నట్టుగా. సో చాలా పాత టెంపుల్ అన్నమాట. సో టెంపుల్కి అయితే వచ్చి ఇంకా అక్కడ దండం పెట్టేసుకున్నాము. అండ్ పూజ కూడా ఎవరు చేయడానికి ఉండరు, మన పూజ మనమే చేసుకోవాలి. ఇలా అమ్మవారు ఉంటారు కదా, ఏ ఊరి అమ్మవారు ఆ ఊరిలో అలా చేసుకుంటూ ఉంటారు. చాలా పాత టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ప్రాపర్గా ఏమీ ఫెసిలిటీస్ అలా కూడా ఉండవు. కానీ ఇంకా మేము వచ్చామన్నమాట, చాలా రోజులైంది చూసి అని. ఇంకా అమ్మవారిని అయితే ఇంకా మొక్కుకొని ఇంకా మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో పెళ్ళి అన్నాక ఇలా అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళడం చాలా ముఖ్యం, అంటే ఖచ్చితంగా వెళ్ళాలి. సో వచ్చేసాక ఇక్కడ మంచిగా ఇలా డెకార్ చేసి పెట్టారు, చాలా బాగుందని తీసాను క్లిప్స్ అయితే. మేమైతే పెళ్ళికి 2 days ముందు వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళిన రోజే ఇంకా పెళ్ళి కొడుకు ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. 2 days చేస్తారు. అండ్ ఎందుకంటే కొన్ని స్నానాలని ఉంటాయంట. ఇక్కడ మా నెఫ్యూ ఉన్నాడనమాట, సో తోటి పెళ్ళి కొడుకు లాగా కూర్చున్నాడు. అండ్ ఇక్కడ ఈవెంట్ అయిపోయాక నెక్స్ట్ డే అనమాట ఇదైతే. నేను మార్నింగ్ వాక్ అయితే వచ్చాను, చాలా బాగుంటుంది ఇక్కడ చెప్పాలంటే. వాక్ మంచిగా లేక్ పక్కనే ఉంటుంది, లేక్ వ్యూ చూస్తూ మంచిగా వెళ్ళిపోయాము. ఇంకా మంచిగా అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది. నాకైతే ఇలా లేక్ వ్యూలో ఇట్లా మంచిగా వాకింగ్ చేయడం చాలా ఇష్టం. మిగతా డేస్లో అయితే వెళ్ళలేదు, ఓన్లీ ఆ రోజు మాత్రమే వెళ్ళగలిగాము. మంచి సన్ రైజ్ అయితే చూసాము మంచి లేక్ వ్యూలో. ఇంకా సెకండ్ డే రోజు అయితే హల్దీ అయితే చేసుకున్నాము. అన్ఫార్చునేట్లీ నా దగ్గర వీడియోస్ ఏం లేకుండే, కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. సో ఆ ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ మేము కజిన్స్ కూడా మంచిగా పిక్చర్స్ అన్నీ తీసుకున్నాము. సో అవి మేము సాఫ్ట్ కాపీస్ తీసుకుందాం అనేసి. అండ్ ఫైనల్లీ ద మ్యారేజ్ డే అయితే వచ్చేసింది. మేము అక్కడికి వెళ్ళినప్పటికైతే కొంచెం లైట్గా స్టార్ట్ అయిందనమాట మ్యారేజ్ అయితే, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే అవ్వలేదు. ఇంకా మేము అక్కడ కూర్చొని చూస్తున్నాం. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. మా అన్నయ్యని మా వదినని అయితే బ్లెస్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో. నేనైతే ఆ రోజు గెట్ రెడీ విత్ మీ అలాంటి వీడియోస్ ఏమీ ప్లాన్ చేయలేదు అండ్ ఏమీ తీయలేదు. ఓన్లీ పెళ్ళి ఆల్మోస్ట్ అయిపోయే టైంకి ఇలా అక్కడ గెస్ట్ రూమ్లో ఒకటి ఉంటుంది కాబట్టి, సో అక్కడైతే మిర్రర్ వీడియో అయితే తీసుకున్నాను. అండ్ ఇది మా ఫ్యామిలీ వీడియో. మా తమ్ముడు అయితే మిస్ అయిపోయాడు. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు మంచిగా సంతోషంగా. అండ్ దాని నెక్స్ట్ డేనే మనకి రిసెప్షన్ కూడా ఉండే. మేము కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోయి ఫాస్ట్గా వచ్చేసాము. సో ఇంకా గెస్ట్ ఎవరు రాకముందే మేము కొన్ని ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటా ఉన్నాము. సో మళ్ళీ గెస్ట్ వచ్చేసాక మళ్ళీ పెద్ద లైన్ అయిపోతుంది అనేసి మేము 4 cousins మంచిగా ఇలా వీడియోస్ తీసుకున్నాము. అండ్ మేము ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫుడ్, దాని తర్వాత ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో ఫుడ్ స్టార్ట్ అవ్వగానే ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయాము. మంచి నాన్ వెజ్ ఫుడ్ అనమాట. సో అన్నీ బాగుండే టేస్ట్ అయితే. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ వీడియో అందరికీ నచ్చిందని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్